హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనకు ఆర్ఆర్బి ఏఎల్పి 01 ఆఫ్ 2024 సంబంధించినటువంటి సిటీ ఇంటిమేషన్ స్లిప్ యొక్క డేటాని నిన్న మనకు రావడం జరిగింది. ఆ యొక్క అప్డేట్ కూడా మీ అందరూ కూడా వీడియో ద్వారా అందించినటువంటి విషయం తెలిసిందే. దాంట్లో ఎస్పెషల్లీ ఓబీసీ క్యాండిడేట్స్, నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ కి క్రిమిలేయర్ అనేటటువంటి డేటా అయితే విజిబుల్ అయితే అవ్వడం జరిగింది. సో దీని పాయింట్ ఆఫ్ లో రైల్వేకి అయితే మనం ఇష్యూ అయితే రేజ్ చేయడం జరిగింది ఆస్పిరెంట్స్ ద్వారా అండ్ అదే మన ఛానల్ తరపున. సో ఫైనల్ గా రైల్వే అయితే తన యొక్క ఎర్రర్ అయితే రెక్టిఫై చేసి ఫైనల్ గా మనకైతే అప్డేటెడ్ అయినటువంటి డేటాని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో మనకు కొద్దిసేపటి క్రితం దాకా కూడా మనకి ఈ విధంగా క్యాండిడేట్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్ అండ్ జెండర్తో పాటు కమ్యూనిటీ దగ్గర ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు కూడా క్రిమిలేయర్ అని చూపించడం జరిగింది. సో మనం ఏదైతే ఈ యొక్క ఇష్యూ రైజ్ చేసామో దానికి రైల్వే నుంచి అయితే మనకు అప్డేట్ చేస్తూ కొద్దిసేపు సర్వర్ క్లోజ్ చేసేసి ఫైనల్ గా అప్డేటెడ్ అయినటువంటి డేటాని అయితే మన యొక్క లాగిన్ దాంట్లో అయితే విజువలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సేమ్ క్యాండిడేట్ సంబంధించినటువంటి లాగిన్ డేటా చెక్ చేద్దాం. సో ఇక మన క్యాండిడేట్ సంబంధించినటువంటి డేటాని ఎంటర్ చేద్దాం. సో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసి ఈ కింద లాగిన్ కనిపిస్తుంది. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓబీసీ ఎన్సీఎల్, ఓకేనా. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫైనల్ గా ఆ యొక్క ఇష్యూని అయితే రెక్టిఫై చేసేసి ఎవరికైతే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఉందో అప్లికేషన్ చేసినప్పుడు సో అదే డేటాను మనకి ఇక్కడైతే విజిబుల్ అయితే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకసారి మీ యొక్క డేటాని అయితే చెక్ చేసుకోండి. ప్రజెంట్ అయితే 25th నవంబర్ వాళ్ళకి కనిపిస్తుంది. కొద్దిసేపు తర్వాత 26 వాళ్ళది కూడా విజిబుల్ అవుతుంది. ఆ తర్వాత 27 వాళ్ళది రేపు, 28 వాళ్ళది ఎల్లుండి మనకైతే విజిబుల్ అయితే అవుతుంది. అందరికి ఒకే రోజు అయితే విజిబుల్ అవ్వట్లేదు. ఆల్రెడీ మనకు నిన్న వచ్చినటువంటి నోటీస్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజున మనకు రైల్వే నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరికైతే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కాకుండా క్రిమిలేయర్ వచ్చిందో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి మీ యొక్క డేటాని అయితే చెక్ చేసుకోండి. సో ఇష్యూ అయితే రిజాల్వ్ అయితే అవ్వడం జరిగింది. సో మన యొక్క ఛానల్ తరపున అండ్ అదేవిధంగా ఆస్పిరెంట్స్ తరపున చేసినటువంటి రిక్వెస్ట్లకి రైల్వే అయితే మనకు త్వరగానే స్పందించి ఇష్యూని అయితే క్లియర్ అయితే చేయడం జరిగింది, ఓకే. అండ్ అదేవిధంగా రైల్వే స్పెషల్గా మీకు ఇంపార్టెంట్ అయినటువంటి క్లాసెస్తో కూడినటువంటి కంటెంట్ అండ్ అదేవిధంగా మెటీరియల్స్తో కూడినటువంటి కోర్సెస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. సో ఏఎల్పి అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3, ఆర్పిఎఫ్ అండ్ అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ సంబంధించినటువంటి కంటెంట్తో పాటు మీకు మాక్ టెస్ట్లకు సంబంధించినటువంటి కంటెంట్ కూడా మన యొక్క ఛానల్ ద్వారా మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మన యొక్క ఛానల్ అండ్ అదేవిధంగా సతీష్ ఎడిటిక్ ఛానల్ తరపున. సో ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ని ఇన్స్టాల్ చేయండి. లేదంటే మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి srinivasmik.classics.co.in నుంచైనా మీకు కావాల్సినటువంటి కంటెంట్ మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మరింకెందుకు ఆలస్యం మీ యొక్క అప్డేట్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. And thanks friends, thanks for watching.